108 ప్రదక్షిణలు. అన్ని ప్రదక్షిణలు చేస్తేనే నీ ప్రేమ ఫలిస్తుందని పూజారి గారు చెప్పారు. ముందు ఆట మొదలుపెట్టు. చాలా స్పీడ్ మీద ఉన్నారు. నగలన్నీ దిగేసుకున్నావుగా, నేను గెలవడం ఖాయం. నీ ఒంటి మీద నగలన్నీ ఖాళీ కావడం ఖాయం. అదే నాకు కావాల్సింది. ఏమండి 104 మీనాక్షి క్రిష్ బాగుండాలని పూజ చేయడానికి వచ్చి దీని కోరిక ఫలించాలని పెద్దక్క పూజ చేయించడం ఏంటండి? ఇది గాని ప్రదక్షిణలు పూర్తి చేస్తే దీని కోరిక ఫలిస్తే. అబ్బా నువ్వు ఉండవే, అలా ఏం జరగదు. దేవుడున్నాడు, ఇలాంటి గొంతమ్మ కోరికలు తీర్చడే. ఎలాగైనా దీని ప్రదక్షిణలు మధ్యలో ఆడుకోవాలండి. దీని వ్రతం చెడిపోవాలి. అప్పుడే క్రిష్ మీనాక్షిలు సుఖంగా ఉంటారు. ఇప్పుడు నువ్వు పులిసిపోయి ఓడిపోతారు. ఆల్రెడీ టాప్ లో ఉన్నావు. రెచ్చగొట్టకు, పులిసిపోయి. రెడీయా? ఓయ్ రెడీ 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 స్టార్ట్ చేయి. పట్టుకోండి, ఫామ్ లో ఉన్నారు కదా. ఆడు. ఇప్పుడు చూడు. దొరికేసావు. గెలుపు నాదే. ఎస్ ఎస్. ఇలా మీ చేతుల మధ్య నన్ను బంధిస్తానంటే ఓటమి కన్నా గెలిపే ఉంటుందండి. చెప్పానా ఓడిపోతావని? ఇప్పుడేం విప్పమంటారు? ఇప్పుడు ఏంటి? అదేనండి, అదే కమ్మలు ఖాళీ అయ్యాయి. ఇంకేం కావాలి? గాజులున్నాయిగా, అవి ఇచ్చేసాయి. త్వరగా తీ. రావట్లేదండి. ఎందుకు రావు? వస్తాయి తీ. నిజంగా రావట్లేదండి. హలో, మన దగ్గర నీ డ్రామాలు సాగవు. డ్రామానా? అదేం లేదు. కావాలంటే మీరే తీసుకోండి. పందెం గెలిచిన వాళ్ళం మేమే స్వయంగా తీసుకుంటాం. అబ్బా మెల్లిగండి. ఆగు, తీస్తున్నాను కదా. చక్కెర గిలవుతుంది. ఏం పర్లేదు, కాసేపు ఓర్చుకో. ఆ చెయ్యి ఇవ్వు. అయ్యో, మనదే జయం. జయం మనదేరా. ఇప్పుడు నేను పోస్తా, నువ్వు పట్టుకో. సరే, మళ్ళీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. పోయండి. రెడీనా? ఆడు. ఆడు. చెప్పానా నేను నీకు దొరకనని? చెప్పానా నా ప్రయత్నం ఆపనని? దా ట్రై చేయి. లాస్ట్ ఛాన్స్. ఓడిపోయావు, మళ్ళీ ఓడిపోయావు. తీ 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 తీ. ఇప్పుడు ఇంకేం తీయను? ఆ రింగ్ తీ. ఆ రింగ్ ఇచ్చే. రింగా?
రింగే ఇచ్చే. నేను ఇవ్వను. ఇవ్వాల్సిందే. మీరేమైనా అడగండి, నేను మాత్రం ఈ రింగ్ ఇవ్వను. ప్లీజ్. ఓకే, అయితే ఆ మెడలో ఉన్న గోల్స్ ఇచ్చే. గొలుసా? ఇదా? ఇది రాదండి. వస్తుందండి, ఇవ్వండి. రాదు. వస్తుందన్నానా? సరే, ఆడడం సరిగా రాదు, గేమ్ ఆడతామని బయలుదేరుతాం. చెప్పాను కదా ఇది రాదని. టైట్ గా ఉంది. హలో, కహానీలు వద్దమ్మా, గేలిచాం ఇక్కడ. తే తే. అబ్బా, రావట్లేదని చెప్తే వినరు. కావాలంటే మీరే తీసుకోండి. తీసుకుంటాం, నీ మీద వదిలే సమస్య లేదు. అయితే తీసుకోండి. ఏయ్, ఏయ్, ఏమండి? నెమ్మదిగా. నొప్పా? లేదు, గిరిగింతలు. నీకు ఒళ్ళంతా గిలిగింత రావట్లేదే. ఈ గొలుసు తీయడానికి ఇంకో ఆప్షన్ ఉంది తెలుసా? ఏంటది? నోటితో లాగి తీయచ్చు. నోటితోనా? అయితే గొలుసు వదిలేసినట్టేగా. నెవర్. పందెం గెలిచాం, ఫలితం రావాల్సిందే. తీసుకొని తీరుతాం. తీసుకోండి. అటు తిరుగు. తిరుగు. హెడ్ది అటు సైడ్. వచ్చేసింది. ఏంటి అలా చూస్తున్నావు? ఆట ఆడు, నా మీద గెలు. మీరు బాగా ఆడుతున్నారుగా. అయితే నువ్వు ఓడిపోయినట్టేనా? అప్పుడేనా? ఇంకా ఉందిగా. మరి కానీ. మరిప్పుడు నేను పోస్తాను పులుసు. మరీ అంత నొక్కి చెప్పక్కర్లేదు. పోయి, ఎలాగో గెలిచేది మనమేగా. అవును, మనమే. హలో, మనమే అంటే నేను అని. అలాగే. రెడీనా? రెడీ, కమాన్. ఇంకోసారి.
అవన్నీ నాకు ఇచ్చేయాలి. ఏమున్నాయని నా దగ్గర ఇవ్వడానికి? ఆ చైన్ ఉందిగా, తీయండి తీయండి ఫాస్ట్ గా. తీస్తున్నాను. వాచ్ 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 తీయండి. కాస్ట్లీ వాచ్. ఇంకేమన్నా? ఇదిగో ఈ ఫోన్ ఉందిగా, ఇది నాది. ఫోన్ హలో, మేము ఓడిపోయామని అన్ని ఒలుచుకున్నారుగా, ఇప్పుడు ఓడిపోయింది మీరు, అందుకే ఈ మొబైల్ నాది. అరే నాది. నాది ఇచ్చే. నాది అంటుంటే ఇవ్వమ్మా నాన్న. ఏయ్! ఏ, మీరు ఓడిపోయారు. సర్లే నవ్వక చాలు. నేను ఓడిపోయాను, వదిలే. హలో 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 హలో, ఏంటప్పుడే వెళ్ళిపోతున్నారు? ఆట ఇంకా అయిపోలేదు. నీకు ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏం లేదు. మీ దగ్గర ఏమీ లేదా? బంగారం లాంటి మనసుందండి, కానీ దాన్ని మీరు మర్చిపోయారు. త్వరలోనే గుర్తు చేస్తానుగా. ఏమండి, ఇంకా 2 రౌండ్లే మిగిలాయండి. అబ్బా కనుక నువ్వు ఉండవే, అసలు టెన్షన్ తో చచ్చిపోతున్నాను. దీనికి పక్షవాతం వచ్చి పడిపోయినా బాగుండు. ఇప్పుడు ఎలాగే? అయ్యో, ఓ పని చేస్తే ఏంటది? నేను వెళ్ళి దాన్ని దబేమని గుద్దేస్తాను. అప్పుడు అది కింద పడిపోద్ది. అప్పుడు వ్రతభంగం అయిపోతుంది. ఎలా ఉంది? నీ మోహన్లా ఉంది. అది గుద్దితే పడిపోయే రకం కాదే. అయినా నీ పర్సనాలిటీ ఎక్కడ, దాని పర్సనాలిటీ ఎక్కడ? చూసే మాట్లాడుతున్నావా? మరి ఎలాగండి? అదే నాకు అర్థం కావట్లేదే. అయ్యో, అమ్మో వస్తుంది. దిగ్విజయంగా పూజ పూర్తి చేశాను. ఇప్పుడేమంటారు? ఏమా, ప్రదక్షిణాన్ని పూర్తి చేసావా? చాలా కష్టపడి పూర్తి చేశాను అంటే. కష్టపడితేనే కదా నీ మొర ఆలకించేది, ఆ దేవుడు కరుణించేది. ఇంత చేశా కూడా నా మొర ఆలకించకుండా ఎలా ఉంటాడంటే, ఏదేమైనా ఎవ్వరు కాదన్నా నా కోరిక తీరుతుంది. ఇంత సంకల్ప బలం ఉంటే ఏ దేవుడు మాత్రం కాదంటాడు? థ్యాంక్స్ ఆంటీ, మీ ఆశీర్వాదమే నాకు కొండంత బలం. సరే, నువ్వు వెళ్ళి ఆ భోజనాల సంగతి చూడు. అలాగే ఆంటీ. ఇదిగో కనకం, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయికి హెల్ప్ చేయి. నేను వెళ్ళి పంతులు గారిని కలిసి వస్తాను. అలాగే అక్క. ఇప్పుడు గాని ఈ వంట లైన్తో తినిపిస్తే ముడుచుకుపోయిన శ్రీవారు ముద్దులు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నీ బొంద ఊహల్లో తేలిపోకుండా ముందెళ్ళి ఆయన భోజనానికి పిలు. ఇంతకీ సార్ ఎక్కడున్నారు? ఇక్కడున్నారా? ఏమండి? చెప్పండి. టైం 2 అవుతుందండి. ఇంకో గంట అయితే 3 అవుతుందండి. సో వాట్? ఆకలేట్లేదా? వేస్తుంది. ఏ రండి,
మీకోసమని స్పెషల్ గా వంటలు చేశాను. వచ్చి భోంచేయండి. ఏంటమ్మా? భోజనం అండి. ఏమంటివి మమ్ములని భోజనం చేయమందువా? ఎంత మాట. మీ చేతి వంట మేము తినుటయా? ఇది మార్కులు కొట్టేయుటకు చేసిన వంటే కాని బాధ్యతతో చేసిన వంట కాదే. లేదు, బాధ్యతే అందువా? అది మేము నమ్మలేము కదా. నమ్మి తీరాలి అందువా? అయినను మేము మీ మాట వినలేము. మీరు వండిన వంటకి అరులు చాచడానికి, మీ మీద ఆధారపడడానికి మేము పిల్లలం కాదు బాలా, పొగరు మీదున్న సింహాలం. వండు పొండు. ఓ, హాయ్. సూపర్. ఆహాహా, నటన అదిరిపోయిందండి. అచ్చం బుల్లి ఎన్టీఆర్లా చేశారు. రండి భోంచెద్దురు గాని. హలో, చెప్పేది మీకే. తమరి వంట మాకు అక్కర్లేదు. మా ఫుడ్ మాకుంది. ఇదెక్కడదండి? అలా వచ్చేస్తుంది. ఇంతలోనే ఎక్కడి నుంచి వచ్చింది? వండడానికి పట్టినంత టైం పట్టదు. ఆర్డర్ ఇవ్వడానికి ఫోన్ కొట్టు, పిజ్జా పట్టు. ఆర్డర్ చేసి తెప్పించుకున్నాం. మనం ఇంట్లో ఉన్నామండి, అడవిలో కాదు కదా. తిండి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవడం ఏంటి? రెండిటికి పెద్ద తేడా లేదు గాని వెళ్ళు. ఈ కృష్కి ఏది ఇష్టం అయితే అదే చేస్తాడు. నీ వంట ఇష్టం లేదంతే. చాలా స్పైసీగా ఉంది. నీళ్ళు తెచ్చుకోవాలి. ఏయ్, నా పిజ్జా ఏది? ఓ, అయ్యో ఏమో నాకేం తెలుసు. ఏయ్, నాటకాలు ఆడుతున్నావా? ఇక్కడే కదా నా పిజ్జా ఉండాలి. అంతలో ఏమైంది? కాకెత్తుకెళ్ళింది. ఓహో, చీర కట్టుకున్న కాకా? అంటే మీ అనుమానం నేను తినేసానా? హ, అనుమానం ఏంటి? నిజం, నువ్వే తిన్నావు. అవును, నేనే తిన్నాను. అయితే ఏంటి? ఎందుకు తిన్నావు నా పిజ్జా? కక్కు, కక్కు. హలో హలో, మీరు పొద్దున్న తిన్న దోశ కక్కండి, నేను పిజ్జా కక్కుతాను. ఓహో, ఇలా ఇరుకుని పెడుతున్నావు అన్నమాట. అన్నం పెడతానంటున్నాను. నాకు అక్కర్లేదు. ఏవండి, నేను మీ భార్యని కాకపోవచ్చు, కానీ మీ శత్రువుని కాదు కదా. నా మీద కోపం ఉంటే నా మీద చూపించండి, అంతేగాని అన్నం మీద ఎందుకు చూపిస్తారు? నీతులు చాలు, వెళ్ళిక్కడి నుంచి. ప్లీజ్ అండి, భోంచేయండి. నేను చెయ్యను. నేనంటే మీకు అంత కోపం ఉంటే కొట్టండి, పడతాను. అన్నం తిననని మాత్రం అనకండి. అలాగైతే నిన్ను 10 కాదు 20 కాదు చాలా దెబ్బలు కొట్టాలనుంది. దెబ్బకు ముద్ద తింటానంటే ఎన్ని దెబ్బలు కొట్టినా భరిస్తాను. ప్లీజ్ రండి. ఛే, మొండి కట్టం రా. ఏవండి, మీకు ఇష్టమని ఈరోజు చాలా వంటలు చేశాను. ఇదిగోండి చికెన్ కర్రీ.
మీకు ఇష్టమని ఫ్రై లాగా చేశాను. అమ్, ఆ ఇది బెండకాయ కర్రీ. మీకు చాలా ఇష్టం అంట కదా. ఇది రోటి పచ్చడి. మిక్సీలో వేస్తే మీకు నచ్చదు కదా, అందుకే దంచి మరీ చేశాను. ఇవన్నీ నాకు చాలా ఇష్టం, అందుకే తెప్పించాను. అన్ని నీకు ఇష్టమైనవేనా? నాకు ఇష్టమైనవి ఏం లేవా? నా ఇష్టమే నీ ఇష్టం కదా, ప్రత్యేకించి నీకు ఇష్టమైనవి ఎందుకు? అన్నీ నాకు ఇష్టమైనవే చేసావు. నీకు ఇష్టమైనది ఏది వండుకోలేదా? నాకంటూ ఇష్టమేముంటుందండి, మీ ఇష్టమే నా ఇష్టం.